హలో హాయ్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో TypeScript Foundations కోర్స్లో మనం మిషన్ సెటప్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. జనరల్గా TypeScript ఎందుకు అని అంటే మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ లైక్ ఇండస్ట్రీలో నోడ్.js పైన రన్ అవుతూ ఉంటాయి. సో నోడ్.js పైన రన్ అయ్యే అప్లికేషన్స్ అన్ని ఈదర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ TypeScriptలో ఉంటాయి అన్నట్టు. జావాస్క్రిప్ట్ మోస్ట్లీ అవుట్డేటెడ్, అందుకే TypeScript నేర్చుకున్నాం. సో ఫస్ట్ TypeScript నేర్చుకోవడంలో మనం మెషిన్ సెటప్ చేసుకోవాలి. అంటే మన మెషిన్ TypeScript కోడ్ని ఎలా రన్ చేయాలన్నట్టు. సో దానికి రన్ చేయాలంటే మన మెషిన్లో Node.js అనేది ఒక టూల్ ఆర్ అప్లికేషన్ అలాంటిది ఒకటి రన్ టైం ఉండాలన్నట్టు. నోడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు జావా రన్ చేయడానికి జావా రన్ టైం ఎలాగో మనకి TypeScript రన్ చేయడానికి నోడ్ రన్ టైం ఉండాలన్నట్టు. సో యాక్చువల్లీ TypeScriptని రన్ చేయదు, బట్ మనం ఒక ప్రాసెస్ చెప్తాం, దానివల్ల అలా రన్ అవుతాం అన్నట్టు. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ మన మిషన్లో నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నోడ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి యూ కెన్ గో టు దిస్ వెబ్సైట్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ లింక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బెటర్ మనం LTS వర్షన్ ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 2018.0. ఇక్కడ మనం మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నా మిషన్ MacOS కాబట్టి సో నేను MacOS సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరల్గా ఇన్స్టాలేషన్ టూల్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ మనం NVMతో చూస్ చేసుకుందాం. సో NVM అంటే ఏం లేదు, లైక్ నోడ్ వర్షన్ మేనేజర్ అన్నట్టు. అంటే మనం మల్టిపుల్ నోడ్ వర్షన్స్ని సింగిల్ మిషన్లో ఇన్స్టాల్ చేయడానికి ఇది మేనేజ్ చేయడానికి ఒక టూల్ అన్నట్టు. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఈ లైన్ని కాపీ చేస్తాం. మనం కాపీ చేసి మీ మిషన్లో టర్మినల్ అలా ఓపెన్ చేసిన తర్వాత ఈ కమాండ్ని పేస్ట్ చేసి ఎంటర్ చేయడమే. ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. నా మిషన్లో ఇది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి సో ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇక్కడ. సో మనం ప్రస్తుతానికి వర్షన్ చూస్తే NVM వర్షన్ చూస్తే నా నోడ్ వర్షన్ మేనేజర్ యొక్క వర్షన్ యాక్చువల్లీ 0.39.7 ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి సో అది చూపిస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్తే జనరల్గా నోడ్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే NVM స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ 20 అంటే 20 వర్షన్ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను అన్నట్టు. సో అది హిట్ చేస్తాం. NVM స్పేస్ అసలు ఇన్స్టాల్ చేయకముందు మనం ఒకటి చూడొచ్చు, అంటే ఏమేమి వర్షన్స్ మన మిషన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయని. సో NVM లిస్ట్ కొడితే మనకి మన మిషన్లో ఏమేమి నోడ్ వర్షన్స్ ఇన్స్టాల్ అయినాయో చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆల్రెడీ నేను 14 ఇన్స్టాల్ చేసింది, 15 వర్షన్ ఉంది, 16, 17, 20.13 కూడా ఇన్స్టాల్ చేసింది ఆల్రెడీ మన మిషన్లో. సో NVM ఇన్స్టాల్ 20. సో NVM ఇన్స్టాల్ 20 కొట్టగానే మనకి ఆ 20 వర్షన్ ఏదైతే ఉందో 20.18.0 ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా, 20.80.0 అది LTS వర్షన్ కాబట్టి అది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఆ ఇన్స్టాలేషన్ సక్సెస్ అయిందా లేదా అని ఎలా వెరిఫై చేయాలి. సో జనరల్గా దానికి మనం NVM లిస్ట్ కొట్టేస్తే మనకి ఇన్స్టాలేషన్ వర్షన్స్ చూపిస్తాయి. సో ఇందాక చూస్తే ప్రీవియస్లో 20 వర్షన్ తర్వాత మనకి 2013 అది మాత్రమే ఉంది, బట్ మనం 2018 కూడా ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సో అది కూడా చూపిస్తుంది. బట్ మనం ఇది ఇంకా సెలెక్ట్ చేయలేదు. సో ఇది యూస్ చేయాలంటే వర్షన్ జనరల్గా ఒక కమాండ్ ఏంటి, NVM యూస్ వర్షన్ 2018.0. సో ఆ వర్షన్ మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి 2018.0ని యూస్ చేయమని చెప్తున్నాను అన్నట్టు NVMకి. సో ఎంటర్ చేసేస్తే మనకి ఇప్పుడు ఈ వర్షన్ మన మిషన్లో యూజ్ అవుతుంది అన్నట్టు. సో దాన్ని వెరిఫై చేయాలంటే ఎలా అంటే ఫస్ట్ నోడ్ అండ్ -v కొట్టేస్తే మనకి ఆ నోడ్ ఏ వర్షన్ రన్ అవుతుందో చూపిస్తుంది అన్నట్టు. సో ప్రస్తుతానికి 2018 సెలెక్ట్ చేసాం కాబట్టి అది అలా రన్ అవుతుంది అన్నట్టు. జనరల్గా వేరే వర్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. NVM లిస్ట్ మళ్ళీ కొట్టేసిన తర్వాత లెట్స్ నేను 18కి వెళ్ళాలనుకున్నాను అనుకో, 18 వర్షన్కి NVM యూస్ వర్షన్ 18.0.0 అలా యూస్ చేసేస్తే NVM ఇప్పుడు ఆ నోడ్ని సెలెక్ట్ చేస్తుంది మనకి. ఓకే, సో నా ఇక్కడ చూస్తే NVM యూజింగ్ నోడ్ 18.00 ఉంది. మళ్ళీ ఇప్పుడు నోడ్ వర్షన్ కొట్టేస్తే మనకి 18 యాక్చువల్ చూపిస్తుంది. ఎందుకు ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి మిషన్లో అని అంటే మనం చేసే ప్రాజెక్ట్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ లైక్ నోడ్ 18లో ఉండొచ్చు,
కొన్ని రిక్వైర్మెంట్స్ లైక్ నోడ్ కొన్ని ప్రాజెక్ట్స్ నోడ్ 20లో ఉండొచ్చు. అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం నోడ్ ప్రతిసారి ఇన్స్టాల్ చేయడం కుదరదు అన్నమాట మన మిషన్లో. సో ఇలా ఒక వర్షన్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎన్విఎం అంటే నోడ్ వర్షన్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకుంటే అలా స్విచ్ అవ్వడం ఈజీ అన్నట్టు. సో అందుకోసమే ఎన్విఎం టూల్. రైట్. సో మనకు నోడ్ ఆల్రెడీ వచ్చేసింది. మనం ఫస్ట్ TypeScript ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అన్నట్టు. సో మనం TypeScript కోడ్ ఇప్పుడు ఇనిషియల్ ఒక సింపుల్ స్నిప్పెట్ కోడ్ రన్ చేస్తాం. అది నోడ్ రన్ టైంలో ఎలా రన్ చేస్తామో చూస్తాం అన్నట్టు. సో లెట్స్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. లెట్స్ టచ్ index.ts. సో జనరల్గా TypeScript ఫైల్స్ అన్నీ ts ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతాయి. సో అందుకే మనం index.ts అని రాసాం అన్నట్టు. సో లెట్స్ అలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫైల్లో ఏముంది లేదు, index.tsని నేను ఓపెన్ చేసి ఇందులో ఏం లేదన్నట్టు. సో మనం అందులో ఏదైనా కోడ్ రాద్దాం. సింపుల్గా ప్రస్తుతానికి ఒక అవుట్పుట్ ప్రింట్ చేసేలా రాద్దాం అన్నట్టు. లెట్స్ console.log వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామింగ్. సో ఇది మన మెసేజ్ అన్నట్టు. లెట్స్ console.log అనేది ఒక సింపుల్ అవుట్పుట్ ఫంక్షన్ ఇన్ TypeScript. ఇది ఏం లేదు, జనరల్గా ఇక్కడ పాస్ చేసే స్ట్రింగ్ని మన టెర్మినల్లో డిస్ప్లే చేస్తున్నాం అన్నట్టు. సో అది ఇది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను క్యాచ్ చేస్తే నాకు అది చూపిస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం నోడ్లో ఎలా రన్ చేయాలి? జనరల్గా నోడ్ అనేది ఓన్లీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని రన్ చేయగలదు, TypeScriptని రన్ చేయలేదు. కాకపోతే అంటే సో మనం ఏం చేయాలన్నట్టు, ఈ TypeScript ఫైల్ని ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్గా కన్వర్ట్ చేయాలన్నట్టు. దాన్ని కన్వర్ట్ చేయడానికి మనం TypeScript అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తుంటుంది. సో జనరల్గా నోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి నోడ్ వర్షన్తో పాటు npm కూడా ఇన్స్టాల్ అవుతున్నట్టు. సో జనరల్గా npm అంటే ఏం లేదు, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్నట్టు. m అంటే మేనేజర్, n అంటే నోడ్, p అంటే ప్యాకేజ్, m అంటే మేనేజర్ అన్నట్టు. సో మనం ఇందాక మల్టిపుల్ నోడ్స్ మన మెషిన్లో ఇన్స్టాల్ చేయడానికి npm ఎలా అయితే వాడామో లైక్ నోడ్ వర్షన్ మేనేజర్ లెక్క npm కూడా సేమ్ ఒక ప్యాకేజ్ మేనేజర్ అన్నట్టు, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్నట్టు. అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ని మన నోడ్ రన్ టైంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. లెట్స్ మనకు TypeScript కదా డౌన్లోడ్ చేసుకోవాల్సింది. సో దానికోసం చేయాల్సింది ఏం లేదు, npm install g and then TypeScript. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం? TypeScript అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో జనరల్గా G ఫ్లాగ్ అనేది అది గ్లోబల్గా ఇన్స్టాల్ చేయమని చెప్తాను అన్నట్టు. గ్లోబల్ అంటే ఏం లేదు, సిస్టమ్ లెవెల్ ఇన్స్టాలేషన్ అన్నట్టు. అంటే TypeScript ప్యాకేజ్ని ఓన్లీ ఈ డైరెక్టరీలోనే కాకుండా గ్లోబల్గా కూడా ఇన్స్టాల్ చేయమని చెప్తాను అన్నట్టు. సో జనరల్గా ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తే మనకి ఆ TypeScript అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నట్టు. రైట్, వన్ ప్యాకేజ్ హ్యాస్ బీన్ యాడెడ్. సో దాన్ని వెరిఫై చేయడానికి మనం ఒక కమాండ్ ఉంటుంది, TSC అంటే ఏం లేదు, జనరల్గా TypeScript కంపైలర్ అన్నట్టు. అంతే, TypeScript ఫైల్ని కంపైల్ చేసి మనకి అది జావాస్క్రిప్ట్ ఫైల్ని ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు లెట్స్ TSC వర్షన్ కొట్టేస్తే మనకు ఆల్రెడీ TypeScript వర్షన్ వచ్చేసి 5.6.3 మన మిషన్లో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర చూస్తే index.ts అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని మనం జావాస్క్రిప్ట్గా ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. TSC index.ts. సో ఇది అవుట్పుట్ ఏమి ఇవ్వలేదు, బట్ ఇంటర్నల్గా ఇప్పుడు మన ఫైల్స్ని మనం లిస్ట్ చేసి చూస్తే మనకి జావాస్క్రిప్ట్ ఫైల్ వచ్చేసింది. ఇంతకుముందు TypeScript ఫైల్ ఉండే, ప్లస్ ఇప్పుడు అది జావాస్క్రిప్ట్ ఫైల్ కూడా కన్వర్ట్ అయిపోయింది అన్నట్టు. సో దాన్ని ఒకసారి కంటెంట్స్ మనం చూద్దాం. క్యాట్ index.js. సో ఇందులో ఏం లేదు, చిన్నగా ఇప్పుడు మనం పెద్దగా కోడ్ ఏం రాలేదు కాబట్టి సో కన్వర్ట్ చేసిన ఫైల్లో TypeScript నుంచి జావాస్క్రిప్ట్ కన్వర్ట్ అయిపోయి ఆల్మోస్ట్ సేమ్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ index.js ఫైల్ని మనం నోడ్ రన్ టైంలో రన్ చేస్తాం. దానికి రన్ చేయాల్సిన కమాండ్ జస్ట్ నోడ్ అండ్ index.js. సో అలా చేస్తే మనకి ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు, అంటే ఈ ఫైల్ని రన్ చేస్తున్నట్టు నోడ్ ఎన్వైర్న్మెంట్లో. సో మనకి ఇక్కడ చూస్తే వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయిపోయింది అన్నట్టు. సో అది మన సింపుల్. ఇది యాక్చువల్లీ జరిగే ప్రాసెస్. కానీ లేటెస్ట్ వచ్చిన నోడ్ వర్షన్స్లో జనరల్గా TypeScriptని ఆటోమేటిక్గా ట్రాన్స్పైల్ చేసి జావాస్క్రిప్ట్ కన్వర్ట్ చేసి అది రన్ టైంలోనే రన్ చేయగలను అన్నట్టు. సో జనరల్గా అంటే నేను రిమూవ్ చేస్తాను ఇది index.js. ఇక్కడ మనకి index.js లేదు, బట్ నోడ్ index
డాట్ టీఎస్ అని ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఏమవ్వాలి, జనరల్గా నోడ్ యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్ని రన్ చేయలేదు, బట్ ఇక్కడ రన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇంటర్నల్గా దీనికి తెలుసు అన్నట్టు, అంటే ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్, నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి జావా స్క్రిప్ట్ ఫైల్లోకి. సో అలా టైప్ స్క్రిప్ట్ ఫైల్కి కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు రన్ చేస్తుంది. సో రన్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామ్ అని వచ్చింది. ఇక్కడ మనం లిస్ట్ చూస్తే ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ ఫైల్ ఏం జనరేట్ కాలేదు, బట్ స్టిల్ నోడ్ అనేది ఏబుల్ టు రన్ ఈ ఇండెక్స్ ఫైల్ని రన్ చేయగలిగినట్టు. రైట్, సో సింపుల్. సో మన ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో మనం మిషన్ సెటప్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, నోడ్ వర్షన్స్ని, డిఫరెంట్ వర్షన్స్ని ఎలా ఇన్స్టాల్ నేర్చుకున్నాం, ప్లస్ మన మిషన్లో టైప్ స్క్రిప్ట్ కంపైలర్ కూడా వేసాం, ప్లస్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తాం అన్నట్టు. వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామ్. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం జస్ట్ ఇందాక హలో వరల్డ్ అని ఇందాక ఎడ్జ్ ప్రోగ్రామ్ కానీ మెసేజ్ ప్రింట్ చేసాం, దాన్ని తీసేసి హలో వరల్డ్ అని ఎలా ప్రింట్ చేయాలో అది మీ ఫస్ట్ టాస్క్ అన్నట్టు. సో మనం నెక్స్ట్ వీడియోలో యాక్చువల్లీ ది ఫౌండేషన్స్ నేర్చుకుంటాం. అంటే టైప్ స్క్రిప్ట్ ఇంట్రొడక్షన్, లైక్ టైప్ స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది జావా స్క్రిప్ట్ ఉండగా, ప్లస్ టైప్ స్క్రిప్ట్లో ఫీచర్స్ని మనం ఎలా వాడాలి, కొన్ని బిల్ట్ ఇన్ టైప్స్ ఏంటి, వేరియబుల్స్, యారేస్, కండిషనల్స్, ఆబ్జెక్ట్స్. సో వీటన్నిటిపైన మనం ఫోకస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో.